దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలుగా పిలువబడే అనేక మంది దరిద్రముతో, లేమితో, కొదువతో బ్రతుకుతున్నారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగలేదు. దేవుని బిడ్డలమైన మనము ఆశీర్వదించబడాలని, యేసుక్రీస్తు నామమునకు మహిమ కలగాలని ఈ ఉపదేశమును మీ ముందుకు దేవుని కృపను బట్టి తీసుకురావడం జరిగింది. లోకములో పాపం ఉంది కాబట్టి మనము ప్రత్యేకించబడాలి. ఇజ్రాయేలు ఐగుప్తులో నివసిస్తున్న వీళ్ళందరూ గోషేను ప్రాంతంలో ప్రత్యేకంగా నివసించారు. కాబట్టి ఐగుప్తీయులు నివసించే ప్రాంతంలో దేవుని తెగులు చేత పశువులు చనిపోతున్నా గోషేనులో పశువులు చావలేదు, వడగండ్లు పడలేదు, ఈకల గుంపు లేవు. 3 రోజులు చిక్కని చీకటి ఐగుప్తులో ఉన్న గోషేనులో నివసిస్తున్నటువంటి ఇజ్రాయెల్ నివాసంలో వెలుగు ఉన్నది. మొదటి సంతానము నాశనం కాలేదు గోషేనులో. అదే ఐగుప్తీయుల మొదటి సంతానము చనిపోతూ ఉంటే మహాఘోష కలిగిందని లేఖనంలో చూడగలం. చివరగా గోషేనులో నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలు వారు ఆస్తి పెంచుకున్నారట, వాళ్ళ ఆస్తి అభివృద్ధి చెందిందట, వారి యొక్క సంతానము అభివృద్ధి చెందిందంట. ఆస్తిలోనూ సంతానములోనూ అన్ని విషయంలోనూ వాళ్ళు అభివృద్ధి చెందారట. సో క్రైస్తవుడు అనబడిన నీవు ఈ లోకమనే ఐగుప్తులో ఉన్నావు. అయితే నీవు ప్రత్యేకించబడాలి, అనగా గోషేనులో నివసించాలి. అప్పుడు నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఒకటి, ఐగుప్తులో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు దేవుడు ఈ రోజులో కూడా ఆయన ఉగ్రతకి, ఖచ్చితంగా ఆయన కోపానికి రగులుకుని ఐగుప్తీయులకి జరిగినట్లు ఆయన నమ్మనటువంటి బిడ్డలు జరుగుతుంది. ఆయన నమ్మినటువంటి ప్రత్యేకించబడినటువంటి జనాంగానికి రక్షణ కలుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మారని దేవుడు, మార్పు లేని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి వెలుగుని నింపునగాక. ఆమేన్, ఆమేన్.